ఒకసారి చెయ్యి జారిపోతే తిరిగి రానిది ఏదైనా ఉంది అంటే అది కాలం మాత్రమే. కాలాన్ని నిరంతరం సద్వినియోగపరుచుకోవాలి. మనలో చాలామంది నాకు టైం సరిపోవడం లేదు, లేకపోతే అది చేసేవాడిని, ఇది చేసేవాడిని అంటూ ఉంటారు. అది సరైన వాదన కాదు. టైం అనేది అందరికీ సమానమే. పేదవాడి నుండి ప్రపంచ ధనవంతుడి వరకు అందరికీ రోజుకు 24 గంటలే. కాలం విలువ తెలుసుకుని పొదుపుగా వాడుకుంటే గొప్పవాళ్లు అవుతారు. కాలం దుర్వినియోగం అవ్వడానికి కారణాలు. నంబర్ 1. అతి నిద్ర. మనం రాత్రి 10 గంటలకి పడుకుని ఉదయం 7 గంటలకు లేచి ఒకటే టెన్షన్ పడిపోతూ హడావిడి చేసేస్తూ ఉంటాం. రాత్రి ఈ పనిని చేసి ఉంటే ఇంత టెన్షన్ ఉండేది కాదు అనుకున్న సందర్భాలు కొకల్లలు. మీరు కనుక రోజూ 12 గంటల వరకు పడుకోకూడదు, 5 తరువాత మంచం మీద ఉండకూడదు అనుకుంటే రోజుకి 4 గంటలు, సంవత్సరానికి 60 రోజులు అంటే 2 నెలల సమయాన్ని సంపాదించుకున్నట్టే. నంబర్ 2. బద్ధకం. కాలాన్ని దుర్వినియోగపరిచే వాటిలో మరొకటి బద్ధకం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి అంటారు. ఉదయం 5 గంటలకి లేవమని బుద్ధి చెబితే, కాసేపు పడుకో ఏమీ పరవాలేదు అని మనస్సు చెబుతుంది. మనం మనస్సు మాటే వింటాం కాని, బుద్ధి మాట వినం. అందుకే ఈ అనర్థం. కాబట్టి మనం మన మనస్సుని అదుపులో పెట్టుకుంటే బద్ధకాన్ని జయించవచ్చు. నంబర్ 3. చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం. ఏదైనా పనిని చేసేటప్పుడే శ్రద్ధ వహించి చేసినట్లయితే మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు. చేసిన పనిని మళ్లీ చేయడం అనేది సమయాన్ని వృధా చేయడం, మరియు మన ఏకాగ్రత లోపాన్ని సూచిస్తుంది. దినచర్యని ఒక ప్రణాళికాబద్ధంగా రాసుకోవడం వల్ల సమయాన్ని పొదుపు చేయవచ్చు. నంబర్ 4. సోషల్ మీడియాకి ఎక్కువ సమయాన్ని కేటాయించడం. ప్రస్తుత కాలంలో యువత విజ్ఞానం కన్నా వినోదానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. జియో వచ్చిన దగ్గర నుండి అయితే మరీను. ఫ్రీ నెట్తో సోషల్ మీడియాలో ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, గేమ్స్లతో గడపడానికి ఉపయోగించే సమయం మీ యొక్క గమ్య సాధనకు ఉపయోగిస్తే అనుకున్న టైం కంటే ముందుగానే మీరు మీ గమ్యాన్ని చేరుకోవచ్చు. నంబర్ 5. అనవసరపు మాటలు తగ్గించుకోవడం. మనలో కొంతమంది ఫోన్లు పట్టుకుని గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటారు. తమని గుర్తించాలని తమ గురించి ఏవేవో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, లేదా తమ స్థాయిని పెంచుకోవడం కోసం అవతల వాళ్లని చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఒక ఆయన మరొక వ్యక్తితో సుమారు 2 గంటల సేపు వాయించాక, హమ్మయ్య మీతో మాట్లాడాక నాకు తలనొప్పి పోయిందండి అన్నాడు.